హలో అండి. రీసెంట్‌గా ప్యాకెట్ పాలైనా, లేదంటే బయట పోయించుకునే పాలైనా మీగడ ఎక్కువ రావడానికి ఒక టిప్ చెప్పాను గదా! ఆ వీడియో చాలామంది చూసారండి. ఇంకా చూస్తున్నారు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. సో, ఆ రోజు తీసిన మీగడతో నెయ్యి కమ్మటి వాసన వచ్చేలాగా మంచి టిప్స్ చెప్తానని చెప్పాను గదా! సో, అదే ఈ వీడియో అనమాట. నెయ్యి కమ్మటి వాసన రావడానికి 2 టిప్స్ చెప్తానండి. టిప్స్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మన ఛానెల్‌లో ప్రతిరోజు ఈవినింగ్ 5:00కి అప్‌లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సో, ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం మీగడంతా మిక్సీకి వేసిన తర్వాత వెన్నపూస వస్తుంది గదా! ఆ వెన్నపూసంతా 3-4 టైమ్స్ వాటర్ అంతా క్లియర్‌గా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే, మనం 10-15 డేస్ నుంచి ఆ మీగడంతా కలెక్ట్ చేసాం గాబట్టి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల ఆ స్మెల్ అనేది కూడా పోతుంది. అండ్ ఇలా వాష్ చేయడం వల్ల నెయ్యి కాచిన తర్వాత అడుగున గసి ఉంటుంది గదా! అది కూడా ఎక్కువగా రాదు. సెకండ్ టిప్ ఏంటంటే, నెయ్యి కాచిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కరివేపాకు కానీ, తమలపాకు కానీ, మెంతులు కానీ, జీలకర్ర కానీ యాడ్ చేసుకుంటే నెయ్యి కమ్మటి వాసన వస్తుందండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.